ఈవేళ అనంతబాబుని టార్గెట్ చేసి ఏదో రకంగా దీన్ని ఈ క్యాస్ట్ పరంగా వాడుకుని ఒక క్యాస్ట్ వాడుకుని రాజకీయంగా మైలేజ్ పొందామని. వేరే పార్టీ వాళ్ళు జరిగితే అది పార్టీకి సంబంధం ఉండదు, అది వాళ్ళ వ్యక్తిగతం. అనంతబాబు జరిగిందైతే మాత్రం పార్టీకి ఆపాదిస్తారు, కులానికి ఆపాదిస్తారు, దాన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెడతారు, జగన్ గారికి పెడతారు. జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటండి? ఇది ఏం జరిగిందో ఏటో అందరికీ, పోలీసు వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏంటనేది కోర్టులో ఉంది, వాస్తవాలు కోర్టులో తేలుతాయి. కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడడం కూడా మంచిది కాదు. సార్ ఎందుకు డోర్ డెలివరీ చేశారు, డ్రైవర్ని చంపనేది రెగ్యులర్గా అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది కదా, అసలు నిజంగా జరిగిందంటారా లేదా? ఎందుకు ఆ రకమైన ఇష్యూ నడుస్తుంది? నేను కోర్టులో ఉన్నదండి, దాని గురించి నేను ఏం మాట్లాడకూడదు. కోర్టులో ఇష్యూ నేను ఎక్కడ కూడా మాట్లాడడం పద్ధతి కాదు, కోర్టు నిబంధనలకు విరుద్ధం. సార్ ఈ ఇష్యూలో అంటే దాదాపుగా అప్పుడు మీ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన కొంతమంది డిఎస్పీలని వీరందరినీ కూడా ఇటీవల కాలంలో సస్పెండ్ చేయడం జరిగింది. సక్రమంగా విచారణ జరగలేదు అని చెప్పి, నిజంగా జరగలేదు దీంట్లో? సక్రమంగా విచారణ జరగకపోతే నేను 90 రోజులకు బెయిల్ మీద రావాలండి. 90 రోజులు బెయిల్ మీద రావాలి. సుమారుగా 220 రోజులు నేను జైల్లో ఉన్నాను. అంటే సుమారుగా 7 నెలలు పైబడి ఉన్నాయి. 7 నెలలు సుమారుగా ఉన్నాను నేను జైల్లో. మరి నేను సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేయకపోయి ఆ రోజు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే నేను అన్ని రోజులు జైల్లో ఉన్నానే. అన్ని రోజులు జైల్లో ఎందుకున్నాను? 90 రోజులకే బయట రావాలి. 90 రోజులు బయట రాలేదు. ఎందుకంటే ఎవరన్నా ఒక రిమాండ్ అన్న వ్యక్తి చట్టం ప్రకారం 90 రోజుల లోపల కానీ, 90 రోజులు రాపా కానీ, 90 రోజుల తర్వాత కానీ అతనికి బెయిల్ పొందే అర్హత ఉంది చట్టం ప్రకారం. అది డిస్క్రిప్షన్ పవర్స్ అనేది కోర్టుది, ఇవ్వాల వద్దునది కోర్టుది. అధికార పార్టీకి నాకు ఫేవర్ చేసి ఉంటే, అధికారులు నాకు ఫేవర్ చేసి ఉంటే నేను 90 రోజులకే జైలు నుంచి వచ్చిన వాడిని 7 నెలలు ఎందుకుంటాను? అది ఎందుకంటే ఏదో కావాలని. ఇప్పుడు ఏమవుతుందంటే ఈవేళ నా భార్యని అన్యాయంగా ఇరికించారు. సుమారుగా ఇది జరిగి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాల పైన అవుతుంది. సుమారుగా 8 నెలలు బట్టి అదివేటి ఇదేటి ఎతికి ఏదో రకంగా క్రియేషన్ చేసి ఈవేళ ఇంట్లో ఆడదానిని కూడా చూడకుండా బయటికి అన్యాయంగా లాగి పెట్టారు. ఎందుకంటే పెట్టడం యొక్క కారణం ఏంటంటే కేవలం అనంతబాబు అనేవాడిని మానసికంగా, శారీరకంగా, కుటుంబ భావాలందరినీ ఇరికింతే ఇతని మీద ప్రెజర్ పెరుగుద్ది, ఇతను స్లో అవుతాడు, ఇతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టారు.